హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులందరికీ కూడా మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఎటువంటి రాత పరీక్ష కానీ ఫీజు కానీ లేదు. అర్హత గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందండి. మెరిట్ ప్రాతిపదికగా ఎంపిక అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు, అర్హత, ఖాళీల వారి వివరాలు తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రకటన అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప యందు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి చేత జారీ చేయడం జరిగిందండి. యూసీఐఎల్ నందు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, మెకానిక్, డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ వంటి ట్రేడ్స్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ కొరకు ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. మొత్తంగా 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఫిట్టర్ వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే 9 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్ 9, వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 4 వేకెన్సీస్, టర్నర్, మెషినిస్ట్ వేకెన్సీస్ 3, మెకానికల్, డీజిల్ వేకెన్సీస్ 3, కార్పెంటర్ వేకెన్సీస్ 2, ప్లంబర్ వేకెన్సీస్ 2. మొత్తంగా చూసుకున్నట్లయితే 32 వేకెన్సీస్ అయితే కలవండి. సంబంధిత విభాగంలో ఐటీఐ ట్రేడ్లో అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. వయోపరిమితి అనేది 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఆయా వర్గాల కేటగిరీ ఆధారంగా గైడ్లైన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించబడుతుందండి. ఈ ఏజ్ లిమిట్ అనేది జనవరి 13, 2025 తేదీని కట్ ఆఫ్ తేదీగా తీసుకోవడం జరుగుతుంది. ఈ తేదీ నాటికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాలు కలిగి ఉండాలండి. విద్యార్హత వివరాలు కానీ చూసుకున్నట్లయితే 10th క్లాస్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దాంతోపాటుగా సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ కూడా పాస్ అయి ఉండాలండి. ఇదివరకు ట్రైనింగ్ తీసుకున్న అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఎలిజిబిలిటీ లేదు. ఫ్రెషర్స్ అభ్యర్థులకి ఎలిజిబిలిటీగా ఇవ్వడం జరిగింది. స్టైఫండ్ అనేది అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారము స్టైఫండ్ అయితే అందజేయడం జరుగుతుందండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్నట్లయితే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను apprenticeshipindia.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. దరఖాస్తు చేసుకునేందుకు గాను ఎవరు కూడా ఎటువంటి ఫీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదండి. అందరూ కూడా ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా రాత పరీక్ష కూడా ఏమీ లేదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అర్హత మరియు మెరిట్ ప్రాతిపదికగా ఎంపిక అయితే ఉంటుందండి. దరఖాస్తు చేసుకునే టైంలో అభ్యర్థులు వారి యొక్క 10th క్లాస్ మార్క్ షీట్, ఫైనల్ ఐటీఐ సర్టిఫికేటు మరియు మార్క్ షీట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే సదరం సర్టిఫికేటు, అభ్యర్థి యొక్క ఫోటో మరియు సిగ్నేచరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, నెక్స్ట్ బ్యాంక్ అకౌంటు, ఇవన్నీ కూడాను స్కాన్ చేసి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే టైంలో మీ యొక్క అప్లికేషన్తో పాటుగా ఇవన్నీ కూడాను అప్డేట్ చేయవలసి ఉంటుందండి. apprenticeshipindia.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక అదేవిధంగా ముఖ్య తేదీలు కానీ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జనవరి 13, 2025 తేదీ నుంచి అవైలబుల్గా ఉందండి. చివరి తేదీ ఫిబ్రవరి 12, 2025. సో అభ్యర్థులందరూ కూడాను దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు అంటే ఫిబ్రవరి 12, 2025 తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కడప వారు విడుదల చేసిన ప్రకటన యొక్క పూర్తి వివరాలు. మొత్తంగా ఇందులో 32 ఖాళీలు, అప్రెంటిస్ ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, మెకానికల్, డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ వంటి ట్రేడ్స్లో అయితే ఈ ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారండి. దరఖాస్తు చేసుకునేందుకు 10వ తరగతి తర్వాత సంబంధిత ట్రేడ్ యందు ఐటీఐ లేదా ఎన్సీవీటీ పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇక ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.